వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. మంగళగిరి బస్టాండ్ సెంటర్లోనే వైఎస్ దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి మంగళగిరి బైపాస్ రోడ్ నందుగల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. వైఎస్ఆర్సీపీ 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోలేని సవాళ్లు, దాడులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిని ఎదుర్కొంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల పాటు సంక్షేమాభివృద్ధి పథకాలకు విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందించాలన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరచకుండానే ప్రజలను వంచిందన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి, మంగళగిరి రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, తాడేపల్లి రూరల్ అధ్యక్షులు అమర్ నాగయ్య, దుగ్గ్యాల మండల అధ్యక్షులు తాడిబోయిన శివగోపయ్య మరియు వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.